Mochi bro. వామ్మో వామ్మో, ఎన్ని బుక్కులు ఎన్ని బుక్కులు. ఏంట్రా ఎలాగో పాస్ కావని బుక్కులను అమ్మేస్తున్నావా ఏంది? దెబ్బకు మనం కోటీశ్వరులం అవుతామండి. అబ్బా, మీ ఇద్దరికి నన్ను ఏడిపించడమే పని అయిపోయింది. ఈ ఏడాది ఎలాగోలా చదివేస్తా, పాస్ అయి చూపిస్తా. ప్రాసలు బానే ఉన్నాయి గాని బుర్రల మ్యాటరే. అటు నాన్న ఇటు నువ్వు నన్ను బాగా ఆడేసుకుంటున్నారు. నమస్తే అంకుల్, నమస్తే ఆంటీ. రారా టైంకి వచ్చావు. ఏంట్రా కంబైన్డ్ స్టడీసా? అవునా అంకుల్? అసలు కంబైన్డ్ స్టడీస్ లా ఏం చేస్తారా? ఇద్దరు కలిసి రీల్స్ షార్ట్స్ చూస్తుంటారు. అవునా అబ్బా కాదు అంకుల్. కంబైన్డ్ స్టడీస్ అంటే ఇద్దరం కలిసి చదువుకుంటాం, ఒకరికి వచ్చిన డౌట్లు మరొకరు తీర్చుకుంటాం. ఇదే 2023లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జోక్రా. అవునండి, నా జీవితంలో ఇంత నవ్వలేదు. ఇష్యో, మీకు మరీ పీక్స్ కి వెళ్ళింది. పదరా లోపలికి వెళ్ళి చదువుకుందాం. వెళ్ళండి, ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళండి. మేము వెళ్తోంది ఎగ్జామినేషన్ సెంటర్ కి కాదు, ఫోన్లు ఇక్కడ పెట్టి వెళ్ళడానికి. మీరు చదువుకోవాలని నాన్న చెప్తున్నారు. మర్యాదగా ఫోన్లు ఇక్కడ పెట్టి పాస్వర్డ్లు లాక్లు చెప్పి వెళ్ళండి. నేను నాన్న ఫోన్లు చూడాలి. ఓయమ్మో, ఫోన్లు చూస్తే ఇంకేమన్నా ఉందా? అంకుల్, అర్జెంట్ పని గుర్తొచ్చింది, నేను మళ్ళొస్తా. మా ఇంట్లో టాయిలెట్లు ఉన్నాయిలే బాబు, ఇక్కడ అర్జెంట్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. మా ఇంట్లో బుక్స్ మర్చిపోయినా అంకుల్, అవి తెచ్చుకుంటా. మా వాడివి చాలానే ఉన్నాయిరా, ఇప్పుడే దుమ్ము దులిపి పక్కన పెట్టి అవి వాడుకోవచ్చురా. ఫోన్ ఇడ పెట్టి నువ్వు వెళ్ళు. అబ్బా అంకుల్, పాస్వర్డ్ మర్చిపోయినా అంకుల్, ఫోను లాక్ అయింది. అబ్బచ్చా, మీ వయసు దాటే వచ్చాన్రా. మాకు తెలియదా నీ ఎదవ తెలివితేటలు? అప్పట్లో మాకు ఫోన్లు లేవు గంతే. దొంగ నాన్న అంటే నువ్వు కూడా. చాలు చదివించాను కదా అని సంకనెక్కకు, ముందు ఫోన్ ఇడ పెట్టి. ఫోన్ ఇక్కడ పెడితే ఎలా చదువుకుంటాం నాన్న? అంటే మీ చదువు ఫోన్లో అన్నమాట. మరి పుస్తకాలు ఎందుకు దులిపినవురా? పాత సామాన్ల వాడికి ఇద్దామండి. మీ ఇద్దరితో వశపడతలేదు, ఫోనే కదా కావాలి. ఇదిగోండి, అమ్మ నాన్న ఆశీస్సులతో పాస్వర్డ్. ఏంటి నిజమే? ఇలా ఎప్పుడో ఒకప్పుడు ఫోన్ తో దొరుకుతాయని తెలిసే ఇలా పెట్టాను పాస్వర్డ్. ఈ తెలివికి మాత్రం తక్కువ లేవు. పో లోపలికి పోయి వెలగబెట్టుకో. అంకుల్, నా ఫోను ఇస్తావా మీ అమ్మకు ఫోన్ చేయనా? అమ్మో అద్దా అంకుల్, ఇదిగోండి నా ఫోను. పాస్వర్డ్ ఏంట్రా? చిప్ డార్లింగ్. ఏదవా నీలాగే తగలడింది ఈ పాస్వర్డ్ కూడా. అదరా, అరే, నా ఫోన్లో నీ షార్టింగ్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయిరా. అవి చూసినాక మనల్ని మర్డర్ చేయకుంటుంటాడా మీ నాయన? ఉండర్రా, అసలుకే ఉండరు. అందుకే ఎప్పటికప్పుడు మన చాటింగ్ ని డిలీట్ చేస్తుంటా. భాష మానిక్ భాష. మనకి ఎప్పుడైనా గొడవ అయినప్పుడు పాత పగలు కక్షలు కొట్లాటలు గొడవలు అవన్నీ స్క్రీన్ షాట్లుగా చూపించచ్చు అని మన షార్టింగ్ మొత్తం అలాగే ఉంచాను రా. మంచిగా అయింది. సరే, ఇప్పుడు నీ ఫోన్ సంగతి పక్కన పెట్టి ముందు ఆ బుక్కులు తెరువు. అమ్మా ఏంద్రో, ఇవన్నీ మనం చదవాల్సినయా? పక్కింటోని గిట్ట పట్టుకొచ్చినవా ఏంది? మనవేరా నాయనా. అయినా అదేదో లేపనం ఉంటుంది అంట కదరా, అది తింటే మెమొరీ బాగా పెరిగి చదివిందంతా గుర్తుంటుందంట. అందుకే యాప్లో ఆర్డర్ పెట్టాను, అది రాగానే కుమ్మేద్దాం. అవునరా, ఆ మందు తిన్నాక చదవాలనా తినక ముందు చదవాలనా? ఏమోరా, ముందు నువ్వు ఈ పుస్తకాల పుట్టల మధ్యలో ఎక్కడున్నావో కనిపిస్తలేవురా. కానీ మనకు ఈజీగా ఉన్న సబ్జెక్టులు ఒకవైపు, టఫ్ గా ఉన్న సబ్జెక్టులు ఇంకో వైపు పెట్టుకుందాంరా. అప్పుడు కొంచెం రిలాక్స్ గా ఉంటుంది. అవునా? మన సబ్జెక్ట్ ఏంట్రా ఇంతకి? మన గ్రూపు సిసి కాబట్టి సి అంటే కంప్యూటర్, ఈ అంటే ఇంగ్లీష్ అంటావా? ఏమోరా, నీకే తెలియాలి, నువ్వు ఏదంటే అదే. మరి ఇంకో సి అంటే ఏంటిరా? సినిమానా కొంపదీసి? ఆ సబ్జెక్ట్ లో నాకు 100 out of 100 వస్తాయిరా. అయితే గట్టెట్ట ఫెయిల్ అవుతావురా. కనీసం ఫోన్ కూడా లేదు మన దగ్గర. సి అంటే ఏందో చూద్దామంటే. సరేలే, ఒక సి అయితే దొరికిందిగా, ఆ సబ్జెక్ట్ లో బుక్కులు ఏంటో వెతుకు. అదేంట్రా, కంప్యూటర్ బదులు కామర్స్ అని ఉన్నది. సిఈసి అంటే కామర్సా? వాయమ్మో, ఈ విషయం తెలియదురా నాకు. కామర్స్ చాలా ఈజీరా. లెక్కలను కాస్త అటు ఇటు తిప్పేస్తే
అదే కామర్స్, అంతే. లెక్కలో నేను తిట్టరా ఇరుగదీస్తాయిగా గీ టెక్నిక్ తెలియకనే ఫెయిల్ అవుతానా. అవురా మరి నీకు తెలుసుగా నువ్వు ఎట్లా ఫెయిల్ అవుతాను. లెక్కలు కామర్స్ ఒకటే అని అప్పుడు అనుకోలేదురా. సరిపోయిందిరా మన ఇద్దరం. ఊరి అమ్మో ఇదేందిరా ఎకనామిక్స్ అని ఉంది, ఇది మన సబ్జెక్టేనా? ఏంటోరా నాకు కూడా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు మనం కామర్స్ చదివి డాక్టర్ అవుదామా లేకపోతే హిస్టరీ చదివి లాయర్ అవుదామా? ఏందోరా ఇంతకీ ఎకనామిక్స్ అంటే ఏంటిరా? ఏముందిరా, అన్ని సబ్జెక్టులను ఏకకాలంలో మిక్స్ చేస్తే వచ్చేదే ఎకనామిక్స్. ఓస్ అంతేనా? ఇక ఆన్సర్ షీట్లు సించేత్తా. ఇంకొక సి అంటే ఏంటో తెలిస్తే బాగుండురా. నే చెప్పలే నాయనా. చెప్పండి అంకుల్, అప్పటి నుంచి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. సి అంటే సాఫ్ చేయాలి ఈపులు. వేలకు వేలు పెట్టి చదివిస్తా అంటే కనీసం మీ గ్రూప్ లో ఏముందో కూడా తెలియదు సబ్జెక్టులు. మట్టి బుర్రలారా, మట్టి బుర్రలారా. ఎలా తెలుస్తుంది అంకుల్? ఫోన్లో మీ దగ్గరనే ఉన్నాయిగా. మళ్ళీ ఫోన్ అంటే వెంట నిన్ను. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ మోజీ బ్రో ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మోజీ బ్రో. Mochi bro.